హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సోరకాయ పాయసం చేస్తున్నాను, అంటే కద్దుక కీర అంటారు కదా. సో నేను ఇది తీసుకున్నాను. ఇది మేబీ పావు కిలో ఉంటుండొచ్చు. సో ఫస్ట్ ఇది మొత్తం పీల్ తీసేసుకోవాలి. సో ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ఇది మొత్తం పీల్ తీసేసినాం కదా ఫ్రెండ్స్. దీన్ని ఫస్ట్ తురుముకోవాలి మొత్తం పైన అంతా. బీన్స్ తీసేయాలి, అది సీడ్స్ అనేటివి. దీన్ని తురిమేసుకోవాలి ఫస్ట్. వద్దు నాకు వచ్చేసింది ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా రబ్ చేసుకోవాలి. సీడ్స్ ఇట్లా తీయొద్దు, సీడ్స్ వేస్ట్ పడేసాయి. దాంతో మీరు కర్రీ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. దానికి కొంచెం ఉంటుంది కదా గుజ్జు, ఎంతో కొంత. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం పడేసేయాలి వేస్టేజ్. మొత్తం ఎంత అయిందో చూద్దాం. ఫ్రెండ్స్ మొత్తం ఇంత అయింది. సో ఇంత సొరకాయని తురుముకున్నాం కదా ఫ్రెండ్స్. సొరకాయని వేపుకోవడానికి ఇలా నెయ్యి వేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఫ్రై చేస్తూ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసి పాలు హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 15 minutes వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి వాటిని, పాలని మంచిగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అందులో పచ్చివాసన మొత్తం పోయి మంచిగా ఉడకాలి. కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు, వాటర్ అయినా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని తీసుకొని మనం మిల్క్లో వేసేయాలి.
ఫ్రెండ్స్ ఇట్లా ఇది మంచిగా ఉడుకుతుంది కదా, ఇందులోనే బాదం జీడిపప్పు మనం మిక్సీ పట్టుకోవాలి. కండెన్స్ మిల్క్ అవన్నీ ఏమి వేయట్లేము కదా, సో ఇది మిక్సీ వేసేయాలి ఫ్రెండ్స్. ఇది పొడి వేసేస్తే మంచి స్ట్రక్చర్ వచ్చేస్తుంది. సో సగ్గుబియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో. సగ్గుబియ్యం ఇవి మొత్తం ఉడకాలి ఫ్రెండ్స్. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మొత్తం ఉడికిపోతుంది కదా, సో ఇప్పుడు దానికి తగినంత షుగర్ వేసుకోవాలి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి షుగరు. సో మనకు 1 కప్ అయింది అది సొరకాయ తురుము వచ్చేసి. నేను 1 కప్ వరకు కూడా షుగర్ వేస్తున్నాను. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం అనేది ఇంక ఉడకలేదు, సో ఇంక ఉడకాలి. సగ్గుబియ్యం మొత్తం ఉడికేంత వరకు ఉంచాలి ఫ్రెండ్స్. ఉడికినాక లాస్ట్లో ఫినిష్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇది మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సగ్గుబియ్యం మొత్తం మంచిగా ఉడికిపోయినాయి. సో లాస్ట్లో వచ్చేసి ఇది బాదము జీడిపప్పు ఇట్లా తురుముకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాచి ఫ్లేవర్, ఇలాచి కూడా. సో మీ దగ్గర కలర్ ఉంటే కలర్ వేసుకోండి ఫ్రెండ్. నా దగ్గర కలర్ అవైలబుల్ లేదు, నేను సో కలర్ స్కిప్ చేసేస్తున్నాను. సో ఇవి ఈ విధంగా కావాలి ఫ్రెండ్స్. మంచి టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. సో ఇది మొత్తం ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.